గ్రూప్ 2 పరంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మరి తప్పనిసరిగా 2 లేదా 3 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. మరి ఏంటి జాగ్రఫీ పరంగా మనకి గ్రూప్ 2లో ప్రధానమైనటువంటి టాపిక్స్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఈ మూడిట్లపైన కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి రాజకీయ పరంగా, భౌగోళిక పరంగా, అలాగే మనం చాలా రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందులో భాగంగా చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జాగ్రఫీలో భారతదేశము క్షేత్రీయ అమరిక. భారతదేశము క్షేత్రీయ అమరిక. మరి ఈ టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. గత మనం పేపర్స్ ఒకసారి అంటే ప్రీవియస్ పేపర్స్ని పరిశీలిస్తే ఇందులో మనం నేర్చుకున్నటువంటి లేదా నేర్చుకోబోయినటువంటి అంశాలు ఏంటంటే భారతదేశం యొక్క నామధేయము, అలాగే భారతదేశం యొక్క ఉనికి లొకేషన్, అలాగే భారతదేశం యొక్క సరిహద్దులు, చిట్ట చివరి ప్రాంతాలు, అలాగే మనకి పెద్ద రాష్ట్రాలేంటి, చిన్న రాష్ట్రాలేంటి వైశాల్య పరంగా, అలాగే జనాభా పరంగా, కర్కట రేఖ అంటే ఏమిటి, అలాగే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము అంటే ఏమిటి, అట్లాగే తీర రేఖకు సంబంధించి, ఆ తరువాత పొరుగు దేశాలకు సంబంధించి, అలాగే మన దేశంతో భూ సరిహద్దు ఉన్నటువంటి దేశాలు, జల సరిహద్దు ఉన్నటువంటి దేశాలు, వీటితో పాటుగా ఇంకా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, భూ పరివేష్టిత రాష్ట్రాలకు సంబంధించి, అలాగే మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలేంటి, ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలేంటి, అలాగే ఈ అంశాలన్నిటితో పాటుగా ఇంకా ఈ చాప్టర్లో మనం ఐలాండ్స్, దీవుల గురించి మరి ఎప్పటి క్లాసులో మనం చర్చించుకోవడం జరుగుతుంది. వెరీ గుడ్. ఓకే, జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరూ. నేను చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని పరిశీలించండి, జాగ్రత్తగా వినండి, వీలైనంత వరకు నోట్స్ రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రతి పాయింట్ని కవర్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ టాపిక్? భారతదేశం క్షేత్రీయ అమరిక. భారతదేశం క్షేత్రీయ అమరిక. లెసన్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్. ఓకే, మరి భారతదేశం విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నామధేయము. నామధేయము, ఇందులో ఫస్ట్ వన్ భారతదేశాన్ని ఉపఖండం అంటారు. భారతదేశాన్ని ఏమంటారు? ఉపఖండం, సబ్ కాంటినెంట్ కంట్రీ. భారతదేశాన్ని ఉపఖండం అంటారు. ఉపఖండం అంటే ఏంటంటే మన దేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటారంటే భౌగోళిక విస్తీర్ణము, విశిష్ట లక్షణాలను అనుసరించి మన దేశాన్ని ఉపఖండము అంటే సాంఘికంగా, ఆర్థికంగా ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రదేశం, నిర్దిష్టమైనటువంటి సరిహద్దులతో కూడుకుని ఉంటుంది భారతదేశము అంటే భౌగోళికంగా. అలాగే విశిష్ట లక్షణాలను కూడా భారతదేశం కలిగి ఉంది. అంటే ఒక ఖండానికి ఉండవలసినటువంటి లక్షణాలు భారతదేశానికి ఉన్నాయి కాబట్టి మన దేశాన్ని ఉపఖండ దేశము అంటాం. సబ్ కాంటినెంట్ కంట్రీస్ అంటాం. సబ్ కాంటినెంట్ కంట్రీస్ అంటాం. మరి ఇండియన్ సబ్ కాంటినెంట్ కంట్రీస్, భారత ఉపఖండ దేశాలు ఏవి అంటాడు. భారత ఉపఖండ దేశాలు ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశం, అలాగే పాకిస్తాన్, నేపాల్,
భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ మాల్దీవులు. వీటిని ఉపఖండ దేశాలు అంటాం. చూడండి, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వీటిని సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ కంట్రీస్ అంటాం. చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుంది? ఈ క్రింది వానిలో ఉపఖండ దేశం కానిదేది? ఈ క్రింది వానిలో ఉపఖండ దేశం కానిదేది? ఏ శ్రీలంక, బి మాల్దీవులు, సి మయన్మార్, డి నేపాల్. అప్పుడు ఆన్సర్ ఏదవుతుంది? మయన్మార్ అవుతుంది. చూడండి, అక్కడ మయన్మార్ లేదు. 7 దేశాలను, ఈ 7 దేశాలను ఉపఖండ దేశాలు అంటాం. ఏ దేశాలను? భారతదేశం, అలాగే పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు. వీటిని ఉపఖండ దేశం అంటాం. చూడండి, భారత ఉపఖండ దేశాలు ఎన్ని? 7. వీటినే మనం సార్క్ కంట్రీస్, వీటినే మనం ఇంకో రకంగా సార్క్ కంట్రీస్ అంటాం. సార్క్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ కంట్రీస్ దక్షిణాసియా దేశాలు, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమ దేశాలు అని వీటిని అంటారు సార్క్. అయితే ఇక్కడ సార్క్ కంట్రీస్ ఎన్నంటే 8 అని రాయాలి. సబ్ కాంటినెంట్ కంట్రీస్ ఎన్నంటే 7 అని రాసుకోవాలి. సబ్ కాంటినెంట్ కంట్రీస్ 7, సార్క్ కంట్రీస్ 8. ఆ 8 1 ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇది మనకి చూడండి ఉపఖండ దేశం. ఫస్ట్ నామధేయం, భారతదేశానికి గల పేర్ల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ఫస్ట్ది ఉపఖండం, సబ్ కాంటినెంట్. ఇండియా, భారతదేశాన్ని ఉపఖండ దేశం అంటారు. ఉపఖండ దేశాలు భారత్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు. ఈ 7ని సబ్ కాంటినెంట్ కంట్రీస్ అంటాం. ఈ 7తో పాటుగా 8వది ఆఫ్ఘనిస్తాన్. ఈ 8ని సార్క్ కంట్రీస్, సార్క్ సౌత్ ఆసియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. అంటే సార్క్ కంట్రీస్ అయితే 8, అలాగే ఉపఖండ దేశాలు అయితే 7గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఉపఖండ దేశం తరువాత నెక్స్ట్ ద్వీపకల్పము. మన దేశాన్ని ద్వీపకల్ప దేశం అంటారు. పెనిన్సులర్ కంట్రీ. ఇండియా కెన్ ఆల్సో బి కాల్డ్ ఏ పెనిన్సులర్ కంట్రీ. ఎందుకు పెనిన్సులర్ కంట్రీ? ద్వీపకల్ప దేశము అంటే ఏమిటి? మన దేశానికి చూడండి, 3 వైపులా జలభాగం ఉంది, ఒకవైపు భూభాగం ఉంది. కాబట్టి మన దేశాన్ని ద్వీపకల్పం అంటే ఏదైనా ఒక ప్రదేశానికి 3 వైపుల జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటాం. అదే మరి ద్వీపము అంటే ఏంటి? 4 వైపులా జలభాగం ఉండి మధ్యలో భూభాగం ఉండాలి. 4 వైపులా జలభాగం ఉండి మధ్యలో భూభాగం ఉండాలి. దాన్ని మనం ద్వీపము అంటాం. ద్వీపానికి ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే ఏంటి? 3 వైపులా జలభాగం. ఇది చూడండి ఇండియా, ఇటువైపు బంగాళాఖాతం, ఇటువైపు అరేబియన్, సౌత్ సైడ్ హిందూ మహాసముద్రం, ఇటువైపు హిమాలయ పర్వతాలు, అటువైపు హిమాలయ పర్వతాలు. చూడండి, తూర్పున బంగాళాఖాతం, పడమరున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు అంటే పర్వతాలు, భూభాగం. బంగాళాఖాతం సముద్రం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం అంటే 3 వైపులా జలభాగం ఉంది. ఉత్తరాన భూభాగం ఉంది, అవే పర్వతాలు. ఏ పర్వతాలు? హిమాలయ పర్వతాలు. అందువల్ల
భారతదేశాన్ని ద్వీపకల్ప దేశము అంటాము. ద్వీపకల్ప దేశము. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్ప దేశం ఏది అంటాడు? ప్రపంచంలో పెద్ద ద్వీపకల్ప దేశము పెద్దది సౌదీ అరేబియా. ప్రపంచంలో పెద్దది సౌదీ అరేబియా. ప్రపంచంలో రెండవ పెద్దది భారతదేశము. చూడండి, ద్వీపకల్ప దేశం, మూడు వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. భారతదేశానికి ద్వీపకల్పం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మూడు వైపులా సముద్రం ఉంది, ఒకవైపు హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి. ప్రపంచంలో పెద్ద ద్వీపకల్ప దేశం ఏది అంటారు? సౌదీ అరేబియా. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ద్వీపకల్ప దేశం ఏది అంటారు? భారతదేశం. ఇది కాకుండా మనకి ద్వీపము ఒకటి ఉంటుంది. ద్వీపం అంటే భారతదేశం కాదు ద్వీపం, ఇక్కడ ద్వీపకల్పం వచ్చింది కాబట్టి ఇక్కడ ద్వీపం గురించి చెప్పుకుంటున్నాం. మన దేశాన్ని ద్వీపకల్పం అంటారు, కానీ ద్వీపం కల్పం గురించి నేర్చుకున్నాం కాబట్టి ద్వీపం గురించి ఒక పాయింట్ నేర్చుకోవడంలో తప్పులేదు. ద్వీపం అంటే నాలుగు వైపులా జలభాగం ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది, అలాంటి దాన్ని ద్వీపం అంటాము. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? గ్రీన్లాండ్గా చెప్పుకుంటాము. గ్రీన్లాండ్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అది మన దేశం నామధేయ విషయానికి వచ్చేసరికి సబ్ కాంటినెంట్ కంట్రీ ఉపఖండం అంటాం, పెనిన్సులర్ కంట్రీ ద్వీపకల్పం అంటాం. అలాగే మన దేశాన్ని హిందూ దేశం, హిందూస్థాన్ అంటాం. మరి హిందూస్థాన్ అని ఎందుకు అంటాం? మన దేశంలో హిందువులు ఎక్కువగా నివసిస్తున్నారు. హిందూ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు అంటే అరబ్బులు. హిందూ అనే పదాన్ని అభివృద్ధిలోకి తెచ్చిన వారు, ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరంటే అరబ్బులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి మన దేశానికి హిందూ దేశము, హిందూస్థాన్ అని పేరు పెట్టిన వారు ఎవరంటే పర్షియన్లు. పేరు పెట్టిన వారు ఎవరు? పర్షియన్లుగా చెప్పుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన దేశాన్ని హిందూస్థాన్ అంటాం. హిందూ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు అరబ్బులు. హిందూస్థాన్ అని పేరు పెట్టిన వారు పర్షియన్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. పర్షియన్లుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మరి మన దేశాన్ని ఇంకా మనం చెప్పుకుంటే జంబూ ద్వీపం అంటారు. మన దేశాన్ని జంబూ ద్వీపము ఏ పేరుతో పిలుస్తాము? జంబూ ద్వీపము. పురాణాలలో మన దేశానికి ఏ పేరు? జంబూ ద్వీపం అనే పేరుతో పిలిచేవారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ స్థానంలో వన్స్ అపాన్ ఎ టైం, ఒకానొకప్పుడు పూర్వకాలంలో జంబూ అనే ఒక దీవి ఉండేది. అందువలన మన దేశానికి జంబూ ద్వీపం అనే పేరు రావడం జరిగింది. మరి పురాణాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అంటారు. మనకి పురాణాల విషయానికి వచ్చేసరికి పురాణాలు విష్ణు పురాణంలో భారతదేశాన్ని భారతి అనే పిలిచేవారు. అలాగే రెండవది బౌద్ధ పురాణం భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. ఇక్కడ చూడండి క్లియర్గా జంబూ ద్వీపం, మన దేశాన్ని జంబూ ద్వీపం అంటారు. పురాణాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. ఒకానొకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ స్థానంలో జంబూ అనే ఒక దీవి ఉండేది. తత్ఫలితంగా మన దేశాన్ని జంబూ ద్వీపం అంటారు. మరి విష్ణు పురాణం, బౌద్ధ పురాణం, విష్ణు పురాణంలో మన దేశాన్ని భారతి అని పిలిచేవారు. బౌద్ధ పురాణంలో మన దేశాన్ని జంబూ ద్వీపం అని పేరుతో పిలవడం జరిగేది. ఇది మరి భారతదేశాన్ని సింధు దేశము అంటారు. మన దేశానికి చూడండి
మన దేశానికి వాయువ్యం గుండా ఎక్కడ సింధు నది పుట్టింది, ఇలా వాయువ్యం గుండా ఇది మనకి ఇండస్ రివర్ సింధు నది ఇలా ప్రవహించడం వల్ల దీన్ని సింధు దేశము అని పిలుపు వచ్చింది. మరి ఈ సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అంటారు. సింధు నదిని ఆంగ్లంలో ఏమంటారు? ఇండస్. సింధు నదిని ఆంగ్లంలో హిండస్. అదే పర్షియన్లో అయితే హిందూ నది అంటారు. హిందూ రివర్ అంటారు. అదే ఆంగ్లంలో ఇండస్. ఈ ఇండస్ పేరు మీదుగా మన దేశానికి వచ్చిన పేరు ఇండియా. ఇండస్ పేరు మీదుగా మన దేశానికి వచ్చినటువంటి పేరు ఇండియాగా చెప్పుకుంటాం. అయితే మన దేశాన్ని ఇండియా అని మొదటగా పిలిచిన వారు ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు. ఇండియా అని మొదటగా పిలిచిన వారు ఆంగ్లేయులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఇండస్ నది పరివాహ ప్రాంతంలో నివసించే వారిని మనము ఇండోయిలు అంటాం. ఇండస్ నది పరివాహ ప్రాంతంలో నివసించే వారిని ఇండోయిలు అని పిలవడం జరుగుతుంది. ఈ ఇండోయిలు అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారంటే గ్రీకులు. చూడండి, ఇండస్ నది పరివాహ ప్రాంతంలో నివసించే వారిని ఇండోయిన్స్ లేదా ఇండోయిలు అంటారని మొట్టమొదటిసారి ఎవరు చెప్పారంటే గ్రీకులు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది ఓకే. మరి భారతదేశాన్ని భారతవర్షం అంటారు, భారతఖండం అంటారు. అలాగే మన దేశాన్ని జ్ఞాన భూమి అని కూడా అంటారు. మరి పురాతన కాలంలో భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి భారతదేశము అని పేరు రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది భారతదేశం యొక్క నామధేయము. వింటున్నారు కదమ్మా? నోట్స్ రాసుకోండి పక్కాగా. చూడండి, భారతదేశం నామధేయం రకరకాల పేర్ల గురించి వివరించడం జరిగింది. ఉపఖండం అంటారు, ద్వీపకల్పం అంటారు, హిందూస్థాన్ అంటారు, జ్ఞానభూమి అంటారు, జంబూ ద్వీపం అంటారు. అలాగే ఇంకా ఇండియా అని పేరుతో పిలవడం జరుగుతుంది. ఇండియా అని పేరు రావడానికి కారణమైనటువంటి నది ఏదంటే ఇండస్. మరి ఇండస్ పేరు మీదుగానే మన దేశానికి ఇండియా అనే పేరు రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఇండస్ నది పరివాహ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారిని ఏమంటారంటే ఇండోయిలు అంటారు. వారిని ఇండోయిలు అంటారని ఎవరు చెప్పారంటే గ్రీకులు చెప్పారు. గ్రీకులు చెప్పారని చెప్పుకుంటాం. ఇది మనకి భారతదేశం యొక్క నామధేయము. ఇంట్రడక్షన్. భారతదేశము భౌతిక అమరిక లేదా భారతదేశము క్షేత్రీయ అమరిక లేదా భారతదేశము ఉనికి. ఈ చాప్టర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్స్లో మనం నామధేయం గురించి చర్చించుకోవడం అనేది జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ లొకేషన్. ఉనికి. ఉనికి లేదా లొకేషన్ అంటారు. భారతదేశం ప్రపంచంలో ఎక్కడుంది? ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య ఉంది? అది ఇంపార్టెంట్, మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడుంది? ఉత్తరార్ధగోళంలో ఉందా, దక్షిణార్ధగోళంలో ఉందా? మరి ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది అనేది ఒకసారి చూస్తే మనం భారతదేశం ఫస్ట్ అక్షాంశాల పరంగా చూస్తే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశానికి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశానికి గుర్తుపెట్టుకోండి. అదే 37 డిగ్రీల
6 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్యలో విస్తరించింది. అక్షాంశాల పరంగా భారతదేశము అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశానికి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్యలో విస్తరించి ఉంది. అంటే భారతదేశం ఉత్తర అక్షాంశాల మధ్య మాత్రమే విస్తరించి ఉంది. రేఖాంశాల పరంగా చూస్తే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశానికి అలాగే 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశానికి మధ్యలో విస్తరించింది. చూడండి, ఇక్కడ నేను గుర్తించాను. భారతదేశము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అన్నాడు. భారతదేశము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మరియు 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. లాంగిట్యూడ్స్ వైజ్ రేఖాంశాల పరంగా 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశానికి అలాగే 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశానికి మధ్య విస్తరించి ఉంది. మరి ఇక్కడ నేను చెప్పాను ఉత్తర అక్షాంశాలు అంటాను, తూర్పు రేఖాంశాలు అంటాను, ఏదేదో చెప్తున్నాం. మరి ఇంతకీ ఉత్తర అక్షాంశాలు అంటే ఏంటి, తూర్పు రేఖాంశాలు అంటే ఏంటంటే మనకి ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి అక్షాంశాలు నేను ఇక్కడ చూస్తే మనకి ఇది ప్రపంచం, ఇదేంటిది గ్లోబ్, ప్రపంచం. ఇది ప్రపంచం అయితే ఈ ప్రపంచాన్ని 2 భాగాలుగా వేరు చేస్తుంది. దీన్ని 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటారు. 0 డిగ్రీ లాటిట్యూడ్ భూమధ్య రేఖ అంటారు. ఇది భూమధ్య రేఖ అంటే ఈ ప్రపంచాన్ని సమానంగా 2 అర్ధభాగాలుగా వేరు చేస్తున్నటువంటిది భూమధ్య రేఖ. ఇది భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఉత్తరార్ధగోళము అంటాం. ఏమంటాం? ఉత్తరార్ధగోళము. అలాగే భూమధ్య రేఖకు క్రింద ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం సదరన్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళము అంటాం. దక్షిణార్ధగోళము గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తరార్ధగోళము, ఇది దక్షిణార్ధగోళం. మనకి ఉత్తరార్ధగోళంలో ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, నార్త్ లాటిట్యూడ్. దీన్ని మనం కర్కట రేఖ అంటాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే ఇది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ, నార్త్ లాటిట్యూడ్. దీన్ని మనం ఆర్కిటిక్ వలయము, రాసుకోండి ప్రతి ఒక్కరు, ఆర్కిటిక్ వలయము లేదా ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. అలాగే ఇలా ఇది 90 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ. దీన్ని మనం ఏమంటామంటే ఉత్తర ధ్రువము, నార్త్ పోల్ అంటాం. నార్త్ పోల్ అంటే ఈ భూమధ్య రేఖ నుంచి ఎక్కడ వరకు ఉత్తరం అంటే ఉత్తరార్ధగోళములో అక్షాంశాలు ఎన్నంటే 90 ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో మొత్తం అక్షాంశాలు ఎన్ని? 90 ఉన్నాయి. చూడండి, నేను గుర్తించాను. నోట్స్ ప్రతి ఒక్కరు రాసుకోండి, వినండి. ఇక్కడ చూడండి, ఇది ప్రపంచం. ఈ ప్రపంచాన్ని సమానంగా 2 అర్ధభాగాలుగా వేరు చేస్తున్నటువంటిది భూమధ్య రేఖ. దీన్నే 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటాం, గ్రేట్ సర్కిల్ అంటాం, ఈక్వెటర్ లైన్ అంటాం, ప్రైమరీ లాటిట్యూడ్ అంటాం. మరి ఈ భూమధ్య రేఖ ప్రపంచాన్ని 2 అర్ధభాగాలుగా వేరు చేస్తుంది. ఈ భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి భాగాన్ని నార్థన్ హెమిస్ఫియర్ ఏమంటాం? ఉత్తరార్ధగోళము అంటాం. పైన ప్రపంచాన్ని ఏమంటాం?
ఉత్తరార్ధగోళంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఉత్తరార్ధగోళము, ఇది ఉత్తరార్ధగోళము పైన ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏమంటాం, ఈ భాగాన్ని మనము ఉత్తరార్ధగోళంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను, దీనిని కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఉత్తరార్ధగోళంలో 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను, దీనిని ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ వలయము అంటాం. అలాగే ఉత్తరార్ధగోళంలో 90 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఉత్తర ధ్రువము, నార్త్ పోల్ అంటాం. అంటే ఈ 0 డిగ్రీ భూమధ్య రేఖ నుంచి ఎక్కడ వరకు ఉత్తర భాగాన్ని చివరి వరకు ఈ ఉత్తర ధ్రువం వరకు 90 అక్షాంశాలు ఉంటాయి. వీటిని మనం ఉత్తర అక్షాంశాలు అంటాం. నార్త్ లాటిట్యూడ్స్ అంటే ఉత్తర అక్షాంశాలన్నీ 90, ఉత్తర అక్షాంశాలన్నీ 90గా చెప్పుకుంటాం. ఓకే, మరి నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇది భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్నటువంటి ప్రపంచం. ఈ భూమధ్య రేఖ కింద ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం ఏమంటాం, దక్షిణార్ధగోళము అంటాం, సదరన్ హిమోస్ఫియర్ అంటాం. మరి ఈ భూమధ్య రేఖకు క్రింద ఉన్నటువంటి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ అంటాం. భూమధ్య రేఖ కింద ఉంటే దాన్ని దక్షిణ అక్షాంశ రేఖ అంటాం. దీన్ని మనం మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్గా చెప్పుకుంటాం. అలాగే భూమధ్య రేఖ క్రింద ఉన్నటువంటి